హైదరాబాద్లో బక్రీద్ పండుగ సందడి మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గొర్రెలు, పొట్టేళ్ల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఈసారి ధరలు భారీగా పెరిగినా కొనుగోలుదారుల రద్దీ మాత్రం తగ్గలేదు. అటు బక్రీద్ నమాజ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. హైదరాబాద్ నగరం తాత్కాలిక గొర్రెల మార్కెట్ల మయంగా మారింది. బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ లోని జియాగూడ, జల్పల్లి, టోలి చౌకి, చాంద్రయాణగుట్ట, ఫలక్నుమా, మెహదీపట్నం, నానల్ నగర్, ముషీరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో తాత్కాలిక పశువుల మార్కెట్లు ఏర్పాటయ్యాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, గుజరాత్ నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున గొర్రెలను తీసుకొచ్చారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఈసారి ఇంధన ధరలు, రవాణా ఖర్చులు పెరగడంతో గొర్రెల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. దీంతో 10 నుంచి 12 కిలోల పొట్టేలు ధర 14,000 రూపాయల వరకు పలుకుతోంది. బరువు ఎక్కువగా ఉన్న గొర్రెల ధరలు 30,000 రూపాయల వరకు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. अभी रेट तो देखिए 22,000 से लेके 38,000 तक जोड़ी के हिसाब से बेच रही हैं। और अभी कैसा ट्रांसपोर्ट का भी रहता पूरा, और जो बकरे हैं वो कैसा दूर से मंगाते, बोले तो तेलंगाना प्योर तेलंगाना पोटला रहता अपने पास में। और ये जो बकरे जो रहते महबूब नगर से लाते, पूरा ट्रांसपोर्ट का रहता। और ये जो बकरे महंगे होने की जो बात है, किलो के हिसाब से भी रहता अपने पास में। किलो जो बढ़े हुआ है रेटों का बकरों का, वो हिसाब से अपने बस में रहता। బక్రీద్ సందర్భంగా చాలా కుటుంబాలు 1 నుంచి 4 వరకు గొర్రెలను కొనుగోలు చేస్తుంటాయి. కొన్ని పెద్ద కుటుంబాలు మాత్రం 10 నుంచి 20 వరకు కుర్బానీలు ఇస్తుండటంతో అందుకు తగ్గట్టుగా కొనుగోలు చేస్తారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ పండుగలో మాంసాన్ని బంధువులు, స్నేహితులు, పేదలతో పంచుకునే ఆనవాయితీ కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో కొన్ని గొర్రెలు హాట్ టాపిక్ గా మారాయి. ఒక్కో గొర్రె 1,50,000 ధర పలుకుతుండడమే అందుకు కారణం. రేట్లు పెరిగినా గొర్రెలు కొనుగోలు చేయక తప్పదంటున్నారు కొనుగోలుదారులు. कुर्बानी कैसा भी करने का ही छे। अब बकरों का रेट बढ़े हुआ है, ट्रांसपोर्ट का खर्चा रहता उसका रहता, इसलिए थोड़ा बकरों का रेट बढ़े हुआ है। तो अब कुर्बानी तो कैसा भी करने का ही चाहिए, जो कर सकते हैं उन्होंने कैसा भी एक आध लेके करना। బక్రీద్ నమాజ్ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు, GHMC, జలమండలి, విద్యుత్ శాఖలు అప్రమత్తమయ్యాయి. ఈద్గాలు, ప్రధాన మసీదుల దగ్గర ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ముస్లింలు నమాజ్ కు వేలాదిగా తరలి రానుండడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేయనున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ పండుగ రేపు జరగనుంది. దుల్ హిజ్జా నెలవంక దర్శనం ఆలస్యం కావడంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 28ని బక్రీద్ సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి.